రిజర్వ్ బ్యాంక్ 200 నోట్ల ముద్రణ ప్రారంభించడంతో దేశంలో రీమానిటైజేషన్ కసరత్తు తుది అంకానికి చేరినట్లే కనిపిస్తోంది. తొలిసారిగా ఆర్థిక వ్యవస్థలోకి రానున్న 200 రూపాయల నోట్ల లావాదేవీలను సులభతరం చేసేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని వారాల కిందట వీటి ముద్రణకు ఆర్బీఐ ఆర్డర్ ఇవ్వగా ప్రభుత్వ ఆధీనంలో హోషంగాబాద్ ప్రెస్ లో ముద్రణ ప్రారంభమైంది. కొత్త నోట్లు ప్రజల మధ్య రోజువారీ లావాదేవీలను సులభతరం చేస్తాయని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ అన్నారు. నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పాత 500 నోట్ల రూపాయలు రద్దు చేసే నాటికి 1650 కోట్ల నోట్లు చెలామణిలో ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన చెబుతోంది. ఇవన్నీ చెల్లకుండా పోవడంతో పెద్ద లోటు ఏర్పడింది. తర్వాత ఆ లోటును కొంతవరకు 2000 రూపాయల నోట్లతో అధికంగా కొత్త 500 రూపాయల నోట్లతో భర్తీ చేశారు. కానీ పూర్తిగా మాత్రం కాదు. ఆ లోటును 200 రూపాయల నోట్లు భర్తీ చేయనున్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాక కరెన్సీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి దోహదపడనున్నాయి. నోట్ల రద్దు డిమానిటైజేషన్ సమయానికి పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల చెలామణిలో ఉన్న కరెన్సీలో 86% 17.9 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 9 నాటికి చెలామణిలో ఉన్న కరెన్సీ 14.6 లక్షల కోట్ల రూపాయలు, అంటే డిమానిటైజేషన్ ముందు ఉన్న దానికంటే 18.4% తక్కువ. కాగా 200 రూపాయల నోట్ల నకిలీలకు ఆస్కారం లేకుండా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో రూపొందుతున్నాయి. అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని వాటి ముద్రణ కార్యకలాపాల గురించి తెలిసిన వర్గాల సమాచారం. ప్రస్తుతం హోషంగాబాద్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముద్రణాలయంలో 200 రూపాయల నోట్ల నాణ్యత భద్రతా ప్రమాణాలను వివిధ దశల్లో తనిఖీ చేస్తున్నారని తెలిసింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.